నమస్కారం ప్రైమ్ 9 కు స్వాగతం. కొత్త కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అందులోనూ టాటా కార్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే మీకు ఇది ముఖ్యమైన అప్డేట్. కస్టమర్లకు టాటా మోటార్స్ షాక్ ఇచ్చింది. తన ప్యాసింజర్ వాహనాల ధరలను మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. పెట్రోల్, డీజిల్ కార్లే కాదు, ఎలక్ట్రిక్ కార్ల ధరలపైన ఈ పెంపు ప్రభావం ఉండనుంది. మరి ఎంత పెరుగుతుంది? ఏ కార్లపై ప్రభావం ఉంటుంది? ఈ ఏడాదిలోనే టాటా మోటార్స్ ఎన్నిసార్లు ధరలు పెంచింది? ఇప్పుడు కార్ కొనడం మంచిదా లేక సెప్టెంబర్ తర్వాత కొనొచ్చా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. పంచ్, నెక్సన్, కర్స్, హరియర్, సఫారీ వంటి మోడల్స్తో పాటు ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లోనూ కంపెనీకి బలమైన పోర్ట్ఫోలియో ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా టాటా కార్ కొనాలనుకుంటున్న కస్టమర్లపై అదనపు భారం పడనుంది. సెప్టెంబర్ 1 నుంచి తన ప్యాసింజర్ వెహికల్స్ ధరలను పెంచాలని టాటా మోటార్స్ నిర్ణయించింది. ఈ ధరల పెంపు పెట్రోల్, డీజిల్ వంటి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ కి కూడా వర్తించనుంది. అన్ని కార్లపై ఒకే మొత్తంలో ధర పెరగదు. కస్టమర్లు ఎంచుకునే మోడల్, వేరియంట్ ను బట్టి ధరల పెరుగుదల మారుతుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కొన్ని మోడళ్లు, వేరియంట్లపై పెంపు 25,000 వరకు ఉండే అవకాశం ఉంది. అంటే మీరు ఏ టాటా కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారో దాని వేరియంట్ను బట్టి సెప్టెంబర్ నుంచి ఆన్ రోడ్ ధరల్లో కూడా మార్పు కనిపించే అవకాశం ఉంటుంది. టాటా మోటార్స్ చెప్తున్న ప్రధాన కారణం పెరుగుతున్న ఇన్పుట్ కాస్ట్. కారు తయారీకి అవసరమైన ముడి సరుకులు, కాంపోనెంట్స్ ధరలు పెరగడంతో తయారీ వ్యయం కూడా పెరుగుతోంది. దీనికి ద్రవణోలభ్యం ఒత్తిడి కూడా తోడవుతుంది. ఈ అదనపు వ్యయాన్ని పూర్తిగా కంపెనీయే భరించడం సాధ్యం కాకపోవడంతో అందులో కొంత భాగాన్ని ధరల పెంపు రూపంలో కస్టమర్లకు బదిలీ చేయాల్సి వస్తోందని కంపెనీ చెబుతోంది. ఇక్కడ కస్టమర్లను ఎక్కువగా ఆలోచింపజేస్తున్న విషయం మరొక్కటి ఉంది. 2026లో టాటా మోటార్స్ కార్ల ధరలను సవరించడం ఇది మూడోసారి. ఏప్రిల్ 1న పెట్రోల్, డీజిల్ కార్ల ధరలను సుమారు 0.5% పెంచింది. ఆ తర్వాత జూలై 1న మొత్తం పోర్ట్ఫోలియోలో ధరలను 1.5% వరకు సవరించింది. ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి మరోసారి ధరలను పెంచుతోంది. అంటే కొన్ని నెలల వ్యవధిలోనే మూడోసారి ధరల పెంపు వస్తుండడం కొత్త కారు కొనాలనుకునే వారికి అదనపు భారంగా మారనుంది. ముడి సరుకుల ధరలు పెరగడం, ఆటో ఇండస్ట్రీ ఖర్చుల ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా మోటార్స్ చెబుతోంది. అయితే పెరుగుతున్న మొత్తం వ్యయాన్ని కస్టమర్లపై వేయకుండా వీలైనంత వరకు కంపెనీ అంతర్గతంగా ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. ధరలు పెరుగుతున్నప్పటికీ తమ కార్లు అందించే ఓవరాల్ వాల్యూ ప్రపోజిషన్ను కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ చెబుతోంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. కార్ల ధరలు పెంచుతున్నది టాటా మోటార్స్ ఒక్కటే కాదని అందుబాటులో ఉన్న సమాచారం చెబుతోంది. హ్యుందాయ్ ఇండియా కూడా సెప్టెంబర్ 1 నుంచి కార్ల ధరలను 1% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడి సరుకుల ఖర్చులు, అంతర్జాతీయంగా కొనసాగుతున్న జియోపొలిటికల్ పరిస్థితులు, సరఫరా వ్యవస్థపై పడుతున్న ప్రభావం వంటి కారణాలు ఆటో కంపెనీల ఖర్చులను పెంచుతున్నాయి. దీంతో ఆ భారంతో కొంత భాగాన్ని కస్టమర్లకు బదిలీ చేసే పరిస్థితి ఏర్పడుతోంది. ఉదాహరణకు కార్ ఎక్స్ షోరూమ్ ధర 10 లక్షలు అనుకుందాం. ధర పెరిగితే కేవలం ఎక్స్ షోరూమ్ ధర మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో దానికి అనుసంధానంగా ఉండే ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ వంటి ఆన్ రోడ్ ఖర్చుల్లోనూ మార్పు రావచ్చు. దీంతో చివరకు కస్టమర్ చెల్లించే మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే బడ్జెట్ ఫిక్స్ చేసుకొని కారు కొనాలని చూస్తున్న వారికి కొన్ని వేల రూపాయల పెరుగుదల కూడా నిర్ణయంపై ప్రభావం చూపొచ్చు. ఇప్పుడు చాలా మందికి వచ్చే ప్రశ్న ఇదే. సెప్టెంబర్ 1 నుంచి ధరల పెంపు అమల్లోకి వస్తే ఆ తేదీకి ముందు కొనుగోలు పూర్తి చేయడం ద్వారా పాత ధర ప్రయోజనం లభించే అవకాశం ఉండొచ్చు. అయితే ఇక్కడ బుకింగ్ చేసిన తేదీన, ఇన్వాయిస్ తేదీన, డెలివరీ తేదీన అనే అంశం కీలకం. అలాగే మోడల్, వేరియంట్, డీలర్ల స్టాక్, ఆఫర్లు, వెయిటింగ్ పీరియడ్ను బట్టి పరిస్థితి మారొచ్చు. కాబట్టి కేవలం ధరల పెంపు వార్త ఆధారంగా తొందరపడి నిర్ణయం తీసుకోకండి. మీకు కావాల్సిన మోడల్కు సంబంధించిన ఫైనల్ ఎక్స్ షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర, డిస్కౌంట్లు, డెలివరీ టైం లైన్ను డీలర్ దగ్గర కన్ఫర్మ్ చేసుకోవడం మరీ మంచిది. మొత్తంగా చూస్తే కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి సెప్టెంబర్ నుంచి అదనపు ఖర్చు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. టాటా మోటార్స్ సెప్టెంబర్ 1 నుంచి ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతోంది. పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ కార్లపైన కూడా ప్రభావం పడనుంది. మోడల్, వేరియంట్ను బట్టి పెంపు మారుతుండగా కొన్ని వేరియంట్లపై 25,000 వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. అంతేకాదు 2026లో టాటా కార్ల ధరల్లో ఇది మూడో సవరణ కావడం కూడా గమనించాల్సిన విషయం. కాబట్టి త్వరలో టాటా కార్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారు సెప్టెంబర్ 1కి ముందు తర్వాత ధరలను కంపేర్ చేసి
అందుబాటులో ఉన్న డీలర్ ఆఫర్లు, ఫైనాన్స్ స్కీమ్స్ అన్నీ పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. మరీ వరుసగా పెరుగుతున్న కార్ల ధరలపై మీ అభిప్రాయం ఏంటి? టాటా కార్ల ధరలు పెరిగిన కొనుగోలు చేస్తారా, లేక మరో బ్రాండ్ వైపు చూస్తారా? కామెంట్ చేసి తెలియజేయండి. మరిన్ని ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం ప్రైమ్ 9 ఫాలో అవ్వండి.